సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 21వ తారీఖు సోమవారం. ఈరోజు బహుళ ద్వాదశి, రోహిణీ నక్షత్రం పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున చతుర్థ భావములో బుధుడు సంచరించడం వల్ల జనసహకారం బాగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశాలలో చదువులు కానీ, విదేశాల్లో వ్యాపారాలు కానీ, విదేశాల్లో ఉద్యోగాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. లాభసాటి ప్రయత్నాలు చేస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. ఆర్థికపరమైనటువంటి బలాన్ని కూడా పుంజుకోగలుగుతారు. ద్వితీయంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన జరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మీ జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. వ్యయంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కాస్త శ్రమతో కూడి ఉంటాయి. పని భారం పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమవుతుంది. ఈరోజు పనులన్నీ కూడా బరువుగా తయారవుతాయి. పనివారి సహకారం ఒక్కొక్కసారి మీకు ఒక రకమైనటువంటి ఇబ్బందిని కలిగించే విధంగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి జన్మరాశిలో ఈరోజు చంద్రుడు సంచరిస్తున్నాడు. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా ఆత్మీయుల కలయిక ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాలంతా సానుకూలంగా ఉంటాయి. అనుకోకుండా ఒక శుభవార్తను కానీ, ఒక లాభాన్ని కానీ అందుకుంటారు. సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తవుతుంది. పనివారి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో కుజుడు సంచరించడం వల్ల కొన్ని ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, వాహన సమస్యలు, భూ సమస్యలు, అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని ఈరోజు జరగడానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మిథున రాశి వారికి ఈరోజు జన్మరాశిలో గురువు సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు తెచ్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో భూ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. వాహన సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వాహన లాభాన్ని, వాహన సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అనుకూల వాతావరణం ఈరోజు కనిపిస్తుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో ఒక శుభకార్యంలో పాల్గొనడం, విందు వినోదాల్లో పాల్గొనడం, ఈ రకమైనటువంటి సంతోషాన్ని ఈరోజు మీరు అందుకోగలుగుతారు. భాగ్యములో రాహు సంచారం ఉంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దుబారా ఖర్చులు కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా కాస్త ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జన సహకారంతో ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను కూడా అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, లేకపోతే సమాజపరమైనటువంటి సౌఖ్యాన్ని ఈరోజు అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఈరోజు సంతోషంగా కాలం గడుపుతారు. మనస్సుకు సంతృప్తి కలిగించే విధంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వ్యయంలో గురు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు అరటి పండ్లను గురువులకు కానీ, పేదవారికి కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి ఈరోజు దశమములో చంద్ర సంచారం జరుగుతోంది. ఒక్క విషయం మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది.
మనసుకు నచ్చేటువంటి వ్యక్తులు మీతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆకస్మికంగా ఒక ఆదాయాన్ని కానీ లేక శుభవార్తను కానీ అందుకుంటారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నవగ్రహాల్లో 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. చాలా సందర్భాల్లో మీరు అధికంగా మాట్లాడకుండా మౌనం వహించి మీ కార్యక్రమాలు మీరు చక్కదిద్దుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి. నవగ్రహాలను దర్శించుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి షష్టమంలో రాహు సంచారం జరుగుతోంది. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. లాభంలో రవి సంచారం వల్ల తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కానీ, అధికారుల నుంచి పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయాన్ని కానీ, రాజకీయ నాయకులకు మంత్రి పదవులు కానీ రావడానికి అవకాశం ఉంది. లాభంలో బుధ సంచారం వల్ల అంకిత భావంతో మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలను అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి బలాన్ని కూడా పుంజుకుంటారు. సప్తమ భావంలో శని సంచారం ఉంది. సంతానం విషయంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరగడానికి కూడా వీలు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు కానీ లేకపోతే ఆవులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ తులారాశి వారికి ఈ వారంలో షష్టమంలో శని సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. ఆర్థిక పరంగా కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. విందు వినోదాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. భూముల నుంచి కానీ వాహనాల నుంచి కానీ లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. పంచమ భావంలో రాహు సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రావు. సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. దురాశ పనులతో కలిసి కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కూడా కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు సప్తమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నారు. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. తండ్రి నుంచి ఒక లాభాన్ని అందుకోగలుగుతారు. భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. అభినందనలు కూడా అందుకుంటారు. దశమంలో కేతు సంచారం వల్ల మీరు చేసే ప్రతి పని కూడా నిరాడంబరంగా చేయడం, నిజాయితీగా చేయడం, మీ బాధ్యతను గుర్తించి అధికారులు మీకు అభినందనలు తెలియజేసే వాతావరణం ఈరోజు ఉంటుంది. పంచమంలో శని సంచారం వల్ల కొన్ని ఆలోచనలు కలిసి రావు. అలాగే కొంతమంది జన సహకార లోపం మీకు ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు తృతీయములో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి అనుకూల వాతావరణం ఉంది. నూతన ఉద్యోగాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. షష్టమంలో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో అతి సులభంగా మీరు విజయాన్ని సాధిస్తారు. ఆకస్మికంగా మంచి లాభాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. సప్తమ భావంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను అందుకోగలుగుతారు. అష్టమంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, మీకు కూడా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. నిత్యం సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మన కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. ఆ రకంగా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి తృతీయ భావంలో శని సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు సానుకూల వాతావరణము, మంచి లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా ఈరోజు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపార సంబంధమైనటువంటి మంచి విషయాలన్నీ ఈరోజు మీరు పూర్తి చేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు.
బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు. అష్టమంలో కుజ సంచారం వల్ల వాహన సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేకపోతే అభిప్రాయ భేదాలతో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పును పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు, స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యము, విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచమములో గురు సంచారం ఉంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు మంత్రి పదవులు కానీ రావడానికి అవకాశం ఉంది. జన్మరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి ఈరోజు తృతీయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి పనులు చేస్తారు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా కాలం గడుపుతారు. తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాన్ని కానీ, ఒక లాభాన్ని కానీ అందుకుంటారు. షష్టమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగా గట్టి పోటీని ఎదుర్కొంటారు. చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు కూడా మీకు అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. జన్మరాశిలో శని సంచారం వల్ల రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. శని యొక్క జన్మరాశి ప్రభావం వల్ల పని భారము, సోమరితనం వల్ల పనులు వాయిదా వేసుకొని ఇబ్బందులు తెచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.